అండి ముందుగా మన విఐబి టీవీ తెలుగు న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్తే అండి. జోగి రమేష్ అరెస్ట్ అయితే ఇతను ఒక 15 రోజుల నుంచి ఒక డ్రామా చేస్తున్నాడు. ఏమని గుడి దగ్గరికి వెళ్ళి సినిమాలో లాగా చేతిలో కర్పూరం వెలిగించుకొని నేను మా భార్య బిడ్డల మీద ఆ కనకదుర్గమ్మ సాక్షిగా నేనేం తప్పు చేయలేదని చెప్పి నేను ప్రమాణం చేస్తున్నాను అంటున్నాడు. ఏమయ్యా నువ్వు కోట్లు దొబ్బేసి కొంతమంది దీనివల్ల ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు వీళ్ళందరికీ నువ్వు చెప్పేది ప్రమాణం చేస్తున్నానే, మరీ నువ్వు చిన్నపిల్లోడు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు. మరి నీ మాటలు చూస్తే అతి భయంకరంగా ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేయడానికి 100 కార్లు వేసుకొని వెళ్ళిపోయావు. నీ ఇంటి ముందే ఉన్న ఇంట్లో నిద్రపోవటం కాదురా అది అది ఇది అని చండాలమైన బూతులు మాట్లాడావు. నువ్వు అంత పెద్ద మొగోడి అయితే ఇవాళ పోలీసులు నీ ఇంటికి వస్తే బాత్రూంలో 2 గంటలు ఎందుకు దాక్కున్నావు? అంటే పదవి ఉంటే ఒకలాగాను ఒక ధైర్యం మేసం తిప్పుతావు, పదవులు లేకపోతే అసలు మామూలుగా పిల్లిలాగా ఇంట్లో దాక్కుంటావు ఆడవాళ్ళని ముందు పెట్టి. ప్రమాణం చేసేది ఏంది వాళ్ళే తెలుస్తారు. నీకు నమ్మకం లేదా? న్యాయ వ్యవస్థ మీద పోలీసుల మీద నీకు నమ్మకం లేదా? అంటే మీ టైంలో అయితే నమ్ముతారు, చంద్రబాబు గారు తప్పు చేశారు అందుకని అరెస్ట్ చేశారు అని చెప్పి అప్పుడు నమ్ముతారు. కానీ ఇప్పుడు నిన్ను అరెస్ట్ చేస్తే నేనేం తప్పు చేయలేదు నన్ను అరెస్ట్ చేస్తున్నారని అంటావా? ప్రమాణాలు చేస్తానంటావా? యాడున్నావురా బాబు నువ్వు? ఇంకా గతంలో నీ వీడియోలు రివైండ్ చేస్తే భయంకరమైన వీడియోలు, భయంకరమైన బూతులు, ఆ కొడాలి నాని మించిపోయావు నువ్వు. కొడాలి నాని కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడలా. బూతులు నాని అంటాంగా జనరల్గా, అట్లాంటి వాడే అట్లాంటి మాటలు మాట్లాడలా. ఏం మాట్లాడా నువ్వు పవన్ కళ్యాణ్ గురించి? పార్టీలు మార్చటం, పెళ్ళాలను మార్చటం, తార్చటం అలవాటు అంటావా? ఎంత ఎంత మాట అసలు, ఎన్ని మాటలు మాట్లాడావు నువ్వు. దానికి ముసి నవ్వులు నవ్వుకుంటూ ఆ కుర్చీలో చేతులు నిలుపుకుంటూ ఇట్టా అంట కూర్చుని అతను పెద్ద మనిషి. మరి మీరు నాయకులు? అసలు నాకు అర్థం కాక అడుగుతా, మీరు నాయకుల ప్రజల్ని పాలించే వాళ్ళ ఇట్లాంటి మాటలు మాట్లాడతారా? మరి ఏం సందేశం ఇస్తారు ఈ బూతుల ద్వారా? ఇదేగా మీరు ఇచ్చిన 5 సంవత్సరాల పాలనలో ఈ బూతుల సందేశమేగా. అందుకనే మీకు తగిన శాస్తి చేశారు. ఆ 11 కూడా రాకుండా ఉంటే చాలా బాగుండేది అనిపించింది నాకైతే. ఆ 11 ఇచ్చి కూడా కొంతమంది మీకు అండగా ఉన్నారనేది ఒక భావం కలిగిస్తున్నారు మీలో. ఈసారి ఆ 11 లేకుండా వై నాట్ 175 అనే రీతిలో ఇప్పుడు ప్రభుత్వం పనిచేస్తుంది. నేను మన టీడీపీ అభిమానులకు కానీ జనసేన అభిమానులకు కానీ ఒకటే చెప్తున్నా, ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరన్నా అరెస్ట్ చేసినప్పుడు మీరు పాత వీడియోలు పెడుతున్నారు ఈ ఫేస్బుక్లో, వాట్సాప్లో, ట్విట్టర్లో. అంటే పవన్ కళ్యాణ్ గారు అప్పుడు చెప్పారు కదా, నన్ను బూతులు తిట్టారు, మీరందరూ ఏదో పౌరుషంతో ఊగిపోయి ఈ గొడవలు చేయొద్దని చెప్పి మనకు చాలా చక్కగా ఆయన చెప్పారు. కొన్ని రోజుల తర్వాత ఈ బూతులు మాట్లాడిన వాళ్ళందరినీ ఏం చేయాలో అదే చేద్దాం, మీరు ఎవరు ఆవేశపడబాకండి అని చెప్పారు. అప్పుడు ఏం చెప్పారు? మనం రోడ్డున వెళ్తూ ఉంటే ఎంతోమంది ఎన్నో కుక్కలు అరుస్తూ ఉంటాయి. ఆ కుక్కలే కాకుండా పిచ్చి కుక్కలు, గజ్జి కుక్కలు కూడా ఉంటాయి. వాటి జాతికి సంబంధించిన వాళ్ళే వీళ్ళంతా. అట్లాంటప్పుడు ఆ పిచ్చి కుక్కల్ని వేసుకెళ్లే వ్యాన్ ఒకటి వస్తుంది, అది త్వరలోనే వస్తుంది, పంపిస్తాం. మీరెవరు నిరుత్సాహపడబాకండి, మీరెవరు భావోద్వేగాలకు లోనయ్యి దాడులు చేయటం ఇట్లాంటివి చేయబాకండి అని చెప్పేసి మన చేతులు కట్టేశారు. ఆ వీడియోలు ఇప్పుడు ప్లే చేస్తున్నారు. ఓకే, మంచిదే, కాదనట్లేదు. నేనేం చెప్తున్నానంటే ఎదుటోడికి మనం ఛాన్స్ ఇవ్వకూడదు. చట్టం తన పని తాను చేసుకొని వెళ్తుంది. అంటే పవన్ కళ్యాణ్ గారిని తిట్టారని చెప్పేసి ఇవాళ జోగి రమేష్ని అరెస్ట్ చేయటమో, లేకపోతే చంద్రబాబు ఇంటి మీదకి దాడులకు వెళ్ళారని చెప్పేసి అరెస్ట్ చేయటమో కాదు. ఇవాళ జరిగింది అది కాదు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అదే పనిలో ఈ లిక్కర్ మాఫియాలో ఇతన్ని అరెస్ట్ చేశారు. మనం ఆ వీడియోలు ప్లే చేయడం వల్ల దీనివల్ల ఇతన్ని అరెస్ట్ చేశారని ప్రజల్లో ఒక రకమైన ఫీలింగ్ చూపించే అవకాశం ఉంటుంది. అంటే వీళ్ళ మీద జాలి చూపించే అవకాశం ఉంటుంది. తక్కువకి తక్కువ మంది, ఎవరి ఉత్సాహం వాళ్ళకు ఉంటుందిలేండి, నేను కాదనట్లేదు. తక్కువలో తక్కువ మంది ఇట్లాంటి వీడియోలు ప్లే చేయబాకండి. ఎందుకంటే ఇతనికి ఏ విధంగా కూడా
ప్రజల నుంచి ఆదరణ దొరకకూడదు. ఎందుకంటే వీళ్ళ అక్రమ మద్యాల గురించి, వీళ్ళ వలన వీళ్ళు కోట్లు దండుకొని ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్న పరిస్థితులు ఉన్నాయి గతంలో. మరి ఇట్లాంటి వాళ్ళని అరెస్ట్ చేయటం ఏ రకంగానూ తప్పు కాదు, ఏ రకంగానూ అన్యాయం కాదు, ఏ రకంగానూ కక్షపూరితం కాదు. ఇది జరగాల్సిన పని. కక్షపూరితం అయితే ఈ ప్రభుత్వం చేయదు. చేస్తే ఎప్పుడో జగన్మోహన్ రెడ్డిని రాగానే లోపల వేయాల్సింది. అట్లాంటిది జగన్మోహన్ రెడ్డినే వేయలా. ఏదైనా కూడా ఆధారాలు లేకుండా తప్పు చేయని వాడిని ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం శిక్షించదు. ఎవరి మీదకి ఉత్తపుణ్యానే వెళ్ళదు. ఇతను ఏం మాట్లాడుతున్నాడు? రా చంద్రబాబు రా, నీ ఇంటి ముందే ఉన్నాను అంటున్నాడు. ఎవడు నువ్వు? ఆఫ్టర్ ఆల్ ఎవడు నువ్వు? ఈ జగన్మోహన్ రెడ్డి నిజంగా మైండ్ పనిచేయగా నీలాంటి వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చాడు. ఒక సామెత ఉంది గతంలో, నీకు తెలుసో లేదు, కనకపు సింహాసనం మీద సునకమును కూర్చుండబెట్ట ఏం జరిగిద్ది? అట్లానే మీకు అర్హత లేని వాళ్ళందరికీ మంత్రి పదవులు ఇచ్చి మిమ్మల్ని అందరం ఎక్కిచ్చాడు. మీరేం చేస్తారు? మీ స్థాయి మీకు తెలుసుగా, మీరు అదే పని చేస్తారు. ప్రజా పాలకులయ్యుండి మీరు బూతులు తిట్టి ఇళ్ల మీదకి, నాయకుల ఇళ్ల మీదకి దాడులు చేసి అంత ప్రజావేదికగా ఒక సీఎం, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఇప్పుడు ఉన్నాడో, గతంలో ఇతను సీఎంగా ఉన్నప్పుడు ఈ జోగి రమేష్ అనేవాడు పచ్చి బూతులు చక్కగా నవ్వుకుంటున్నాడు. అన్నయ్య అంటున్నాడు. ఎంత తప్పండి అసలు. ఒక రాష్ట్రానికి పెద్దవై ఉండి నువ్వు ఒకడు అట్లా పచ్చి బూతులు ఎదుటి మనిషిని, ఎదుటి నాయకుడిని, ఒక సొసైటీలో ఒక పెద్ద మనిషిని, ఒక పార్టీ అధ్యక్షుడిని నువ్వు తిడుతుంటే నవ్వుతున్నాడు. చూసావా? ఎంతటి అసలు చెప్పుకోదగినవి కాదండి వీళ్ళ గురించి. కానీ ప్రజలకి తెలియజేయాలని చెప్పి ఇట్లాంటి వీడియోలు మాట్లాడతామే. కానీ వీళ్ళ గురించి మేము మాట్లాడటానికి కూడా అర్హులు కాదు వీళ్ళు. అసలు వీళ్ళ గురించి మాట్లాడటం కూడా అనవసరం. ఎందుకంటే చట్టం తన పని తాను చేసుకుంటా వెళ్ళిపోతుంది. మీకులాగా పోలీసులను వాడుకొని, ప్రభుత్వాలు నాయకుల్ని వాడుకొని ఎప్పుడు ఈ ప్రభుత్వం చేయదు అట్లా. నీ మీద తప్పుడు కేసులు ఉన్నాయి, విచారణ తీసుకెళ్లారు, లోపలేశారు, బెయిల్ తెచ్చుకో, నిరూపించుకో. గతంలో జరిగితేనేమో అంత న్యాయమా, ఇప్పుడు జరిగితేనేమో అన్యాయమా? వాళ్ళ ఆవిడ కూడా మాట్లాడుతుంది చాలా చక్కగా. పెద్ద ఆయన ఆలోచించాలి, చేయాలి, పంపించేస్తాడు అనుకుంటున్నాను, చేస్తా. ఏమ్మా, గతంలో పవన్ కళ్యాణ్ని అన్ని బూతులు తిట్టాడు, మరి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? రాలేదు మీడియా ముందు? అప్పుడు నీ దగ్గరికి మీడియా రాలేదా? మీ ఓన్ మీడియా? మరి ఇప్పుడే వచ్చి నీ వాయిస్ తీసుకుంటున్నాడు చక్కగా ఆయన. తప్పులేదులేండి, ఏ ఎండకి ఆ గొడుగు పట్టాల్సిందే. మీరు ఏం చేద్దాం? నిన్నేం మాట్లాడదలుచుకోవాలా, నీ ప్రాబ్లమ్స్ నీకుంటాయి. నీ భర్త ఎదవని చెప్పి తెలిసినా కూడా బయటికి మాట్లాడలేము, చెప్పలేముగా. కానీ నేనేం చెప్తున్నానంటే, ఒక ఆడదానిగా ఒక బాధ్యత గల పొజిషన్లో ఉన్నావు కాబట్టి అతనికి నువ్వు చెప్పాలి. ఇప్పుడు కాదులే, గతంలో చెప్పాలి. అయ్యా, అతను ఒక పార్టీ అధ్యక్షుడు, ఒక మంచి హీరో. సొసైటీలో ఆయనకు వచ్చిన ఒక ప్రతి రూపాయితో సహా సొసైటీలో మనుషులకి ఎటువంటి అవసరం ఉన్నా ఆదుకునే మనిషి. మనలాగా లుచ్చ లఫంగి కాదాయన. ఆయన అట్లాంటి మాటలు అనకూడదు. ఎవరో మొప్పు కోసం మనం అంటే ఈ రాజకీయం శాశ్వతం కాదు, ఈ పదవులు శాశ్వతం కాదు. రేపు మనం పదవి పోగొట్టుకొని ఉంటే మన అరాచకాలన్నీ, మనం చేసే స్కాములన్నీ బయటపడతాయి. మరి నువ్వేడుంటావో నేనేడుంటానో తెలీదు. ఎందుకు ఇవన్నీ మనకు వచ్చిన గోల? చక్కగా ప్రజాస్వామ్యంలోకి వచ్చావు కాబట్టి, రాజకీయ రంగంలోకి వచ్చావు కాబట్టి నీకు చేతనైంది ప్రజలకు చెయ్యి, నీకు చేతనైంది మీ నాయకుడికి చెయ్యి. నీకు ఇష్టం ఉంటే ఆయన భుజాలను వేసుకో అయింది. అంతే తప్ప ఇట్లాంటి మాటలు మాట్లాడకయ్యా అని చెప్పి నువ్వు చెప్పాల్సి ఉండాల్సింది. ఇవాళ అయ్యో ఆయన పెద్ద ఆయన ఆలోచిస్తాడు, ఆయన చేస్తాడు, ఆయన వదిలిపెడతాడు అనుకుంటున్నాను మా ఆయన్ని చక్కగా అంటున్నావు. గతంలో ఆయన అరెస్ట్ చేశారనో, గతంలో ఆయన ఇంటి మీదకి వెళ్ళారనో, గతంలో పవన్ కళ్యాణ్ని బండబూతులు తిట్టాడనో ఇవన్నీ కాదమ్మా. మీ ఆయన చేసిన లుచ్చా లఫంగి పనులకి ఇవాళ రోజున కటకటాలు లెక్కేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంతే తప్ప ఇదేం కక్షపూరితమైన రాజకీయం కాదు. వీళ్ళు రాజకీయ నాయకులు కాదు. ఈ ప్రభుత్వం అట్లాంటిది కాదు. నీ భర్త ఏమీ చేయలేదని నిరూపిస్తే, నిరూపణ అయితే చక్కగా ఇంటికి వస్తాడమ్మా. నువ్వు హారతి ఇచ్చి పూలదండేసి చక్కగా లోపలికి తీసుకెళ్ళు. అంతే తప్ప ఎవరు దీన్ని ఏం చేసేది లేదు. చట్టానికి ఎవరు అతీతులు కాదమ్మా. నేను నీకు చెప్పదలుచుకుంది అదే. జోగి రమేష్కి కూడా నేనేం చెప్తున్నానంటే, ఏదో మనకు పదవులు ఉన్నాయి,
మనకెవడో భుజాన పెడతాడు అని చెప్పేసి మనం గొడ్డలు దించుకుంటే, న్యాయం ఉండాలి మనం మాట్లాడే మాటలో, నిజాయితీ ఉండాలి. అంతేగాని ఎవడో భుజాన పెడతాడని చెప్పి మనం పిచ్చి కుక్కల్లాగా పెద్ద పెద్దగా అరిసి స్టేజీల మీద వాళ్ళ చేత శభాష్ అనిపించుకుంటే ఇవాళ కటకటాలు లెక్కేయాల్సిన పరిస్థితి వచ్చింది. గుర్తుపెట్టుకో, ఇట్లాంటి తప్పుడు పనులు ఎప్పుడు చేయకూడదు. ప్రజలకి హాని కలిగే పని ఎప్పుడు చేయకూడదు. మీరు చేసిందల్లా అదే. ప్రజలు మీ వల్ల ఎంతో నష్టపోయారు. ఎన్నో 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది ఈ రాష్ట్రం అంతా. తప్పకుండా ఎవరు తప్పు చేసినా కూడా రేపు ఇంకోళ్ళు కావచ్చు, తర్వాత జగన్ కావచ్చు, చెప్పలేము. మీ తప్పులు ఎప్పుడు ఆగవు, ఏదో ఒక రోజు బయటపడతాయి. ఆ బయటపడితే మీరు లోపల పడతారు. ఇది మాత్రం గ్యారెంటీ, పక్కాగా రాసి పెట్టుకోండి.